పార్టీ కోసం కొంచెం కష్టం పడితే చాలు పదవులు దక్కించుకునేందుకు తెగ ఆరాట పడిపోతుంటారు నాయకులు. ప్రత్యక్ష ఎన్నికల్లో సీటు దక్కించుకోవాలని, గెలిచాక గల్లీ నుండి ఢిల్లీ దాకా తమ మార్క్ చూపించాలని ఉత్సాహపడుతుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్లో నాయకుల తీరు అందుకు భిన్నంగా ఉంది. ఎమ్మెల్సీ పదవుల విషయంలో పూర్తి భిన్నంగా ఆశావహుల తీరు కనిపిస్తోంది. ఇంతకీ లీడర్లలో ఈ మార్పు ఎందుకు? పోటీ వద్దు, నామినేటెడ్ ముద్దు. కాంగ్రెస్ ఆశావహుల ఆలోచనల్లో మార్పు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పైనే దృష్టి. రిస్క్ చేయడానికి వెనకాడుతున్నారా? వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న 9 ఎమ్మెల్సీల స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ లోని ఆశావహుల ఇంటర్వ్యూ ఇలాగే ఉందట. అందరికీ అవకాశం కావాలి, కానీ అది ఎందరికి వస్తుందన్నదే అర్థం కాని పరిస్థితి. ఒకవేళ అవకాశం వచ్చినా అన్ని స్థానాల్లోనూ దాన్ని స్వీకరించేందుకు నేతలు సిద్ధంగా లేనట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధినాయకత్వం ఎవరికి ఛాన్స్ ఇస్తుందనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీలో నేతల ఆలోచనలు మరోలా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వారికి పదవులు ఇవ్వడం సరైన న్యాయం. ఆ లెక్కన నేతలంతా అందరం కష్టపడ్డాం అంటూ అన్ని రకాలుగా పోటీకి సిద్ధంగా ఉండాలి. కానీ పరిస్థితి అలా లేదు. పోటీ తత్వాన్ని వదిలేసుకున్నారు నాయకులు. ప్రస్తుతం ఖాళీ అయ్యే ఎమ్మెల్సీ స్థానాల్లో కేవలం ఎమ్మెల్యే కోట ఎన్నిక మీదే ఆసక్తి చూపుతున్నారు నేతలు. ఈ కోటాకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. మిగిలిన ఎమ్మెల్సీ స్థానాలకు ప్రత్యక్షంగా తలపడాల్సి ఉండటంతో అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపడం లేదట. దీంతో ఒకే కోటా స్థానానికి భారీ సంఖ్యలో పోటీ పడుతున్న నేతలకు ఎలా సర్ది చెప్పాలా అని పార్టీ పెద్దలు తర్జన భర్జన పడుతున్నట్టు తెలుస్తోంది. త్వరలో ఎన్నికలు జరగనున్న 9 ఎమ్మెల్సీ స్థానాల్లో 2 టీచర్స్ కోటా, మరో 2 పట్టభద్రుల కోటా స్థానాలున్నాయి. మిగిలినవన్నీ ఎమ్మెల్యే కోటాలో భర్తీ అయ్యే స్థానాలే. వీటి కోసం త్వరలోనే అభ్యర్థులను ఫైనల్ చేయనుంది కాంగ్రెస్ హైకమాండ్. కాకపోతే హస్తం నేతలు మాత్రం టీచర్స్ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల కంటే శాసనసభ సభ్యులు ఎన్నుకునే ఎమ్మెల్సీ స్థానాల వైపే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. విపరీతంగా ఆశలు పెంచేసుకున్నారు. దీనికి కారణం లేకపోలేదు. ఎమ్మెల్యే కోటా అయితే టెక్నికల్ క్యాల్కులేషన్స్ ప్రకారం ఈజీగా గెలిచే అవకాశం ఉంటుంది. అధికార పార్టీ కాబట్టి క్రాస్ ఓటింగ్ జరిగితే అదనపు స్థానంలోనూ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో అభ్యర్థులు నిలబడాల్సి ఉంటుంది. విపక్ష పార్టీలు బలమైన క్యాండిడేట్ ను నిలబెడితే ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ఓట్లు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం కోసం పార్టీ డబ్బులిచ్చినా అదనంగా మరింత ఖర్చు చేసుకోవాల్సి ఉంటుంది. గెలిస్తే అదృష్టం, లేదంటే అంతే సంగతులు. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఎన్నుకునే ఎమ్మెల్సీగా సేఫ్ గా బయటపడటమే బెటర్ అనుకుంటున్నారు నేతలు. రాష్ట్ర కాంగ్రెస్ లో ఎవరికి వారు పరోక్ష పద్ధతిలోనే పదవి కొట్టేయాలని చూస్తున్నారు. అందుకే పెద్దగా పోటీ లేని, రిస్క్ లేని ఎమ్మెల్యే కోటా కోసం ప్రయత్నిస్తున్నారు. తమ స్థాయిలో ఢిల్లీ స్థాయి లాబియింగ్ మొదలెట్టేశారు. టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల గురించి అడిగేవారు కాదు, కనీసం ఆరా తీసేవారు కూడా కనిపించడం లేదని పార్టీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయి. ఎవరిని కదిపినా బీఆర్ఎస్ ను గద్దెదించేందుకు కష్టపడ్డా, కేసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ తనకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఎవరికి వారు ఇదే ముచ్చట రిపీట్ చేస్తుండటంతో ఉన్న 9 స్థానాల్లో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలను ఎవరికి ఇవ్వాలి, ఎవరిని బుజ్జగించాలి అని ఆలోచనలు పడ్డారంట కాంగ్రెస్ పెద్దలు.